సోషల్ మీడియాలో వస్తున్నవి డీటాక్స్ డ్రింక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ తీసేసుకోండి డ్రింక్స్ అంటున్నారు. అన్ని రైట్ అవ్వాలని ఏం రూల్ లేదు అక్కడ. ప్రాబ్లం ఏంటంటే ఏదైనా చెప్పారు అంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు చెప్తున్నారు అన్నది ఒక్కటి. ఎందుకంటే యు ఆర్ పుట్టింగ్ యువర్ హెల్త్ ఇన్ రిస్క్. డిసీజెస్ డైట్ తో తగ్గుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజీజ్ రాకుండా చూసుకోవాలి అంటే గనక ఇవన్నీ మనము అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా మనమే డాక్టర్స్ కొన్ని పాయింట్స్లో డైట్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ఒక అడ్వైజ్ ఏంటంటే, ఏ రోజైతే మీరు మీ లైఫ్ స్టైల్ని ప్రాపర్గా పెట్టుకుంటారో మీకు తెలవకుండానే మీ హ్యాపీ హార్మోన్స్ వర్క్ చేసేస్తాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసే గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్, పరిచయం అక్కర్లేని పేరు. షీఈ్ అ వారియర్, షీఈ్ అ సర్వైవర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ స్పిరిచువాలిటీ సీకర్. సో బోల్డ్ అని ఉన్నాయి, బోల్డ్ అంత నేర్చుకోవడానికి కూడా ఈ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది. సో షీఈ్ నన్ అదర్ దాన్ వనజ రామశెట్టి గారు. నమస్కారం వనజ. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఆల్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఏంటంటే మెయిన్ గా హెల్త్ గురించి సోషల్ మీడియాలో కావచ్చు, ఏ కైండ్ ఆఫ్ హ్యాండిల్స్ యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ లో తీసుకుంటే అన్నెసెసరీ అడ్వైజెస్, అన్నెసెసరీ సజెషన్స్ ఇస్తున్నారు. సో హెల్త్ అనగానే, డైట్ అనగానే కస్టమైజ్డ్ గా ఉంటుంది అనేది మర్చిపోతున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆ అడ్వైజెస్ తీసుకోవచ్చా? సోషల్ మీడియాలో వస్తున్నవి డీటాక్స్ డ్రింక్స్ కావచ్చు, లేకపోతే పరగడుకున్న తాగే కషాయాలు కావచ్చు, ఇలాంటివన్నీ తీసేసుకోండి డ్రింక్స్ అంటున్నారు, ఏబీసీ జ్యూస్ అంటున్నారు, ఎవ్రీడే బీట్రూట్ జ్యూస్ తీసుకోకూడదని కొంతమంది అంటారు. సో ఇవన్నీ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ లో వీ నీడ్ టు ఫాలో ఆర్ వీ నీడ్ టు జస్ట్ అవాయిడ్ దెమ్. సో ఏంటంటే డెఫినెట్గా నువ్వు అన్నట్టుగా దే సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అందరు అన్ని రకాలుగా చెప్పేస్తా ఉన్నారు. ఏది బిలీవ్ చేయాలి, ఏది బిలీవ్ చేయకూడదు, కుడ్ నాట్ బి రైట్, అన్ని రైట్ అవ్వాలని ఏం రూల్ లేదు అక్కడ. ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా నేను చూసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో చాలా రకాలుగా చాలా మంది చెప్పేస్తూ ఉంటారు. అండ్ ప్రాబ్లం ఏంటంటే మనం అన్ని నమ్మేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు ఉంటే ఇప్పుడు ఐ విల్ సర్చ్ ఇన్ యూట్యూబ్ కాళ్ళ నొప్పులకి ఏం చేయాలి. ఆ డాక్టర్స్ అయిన వాళ్ళు, డాక్టర్స్ కాని వాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసేస్తున్నారు. అందులో మనకి ఏదైతే కన్వీనియంట్ గా ఉంటుందో మనం ఆ రెమెడీని తీసుకొని మనం ఫాలో అయిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేసిక్ కామన్ సెన్స్ అవసరం. ఏదైనా చెప్పారు అంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు చెప్తున్నారు అన్నది ఒక్కటి ఫస్ట్ థింగ్. అది డాక్టర్ చెప్తున్నారా, ఒక సర్టిఫైడ్ పర్సన్ చెప్తున్నారా అన్నది ఫస్ట్ అది గుర్తుపెట్టుకొని ఆ రెమెడీస్ ఫాలో అవ్వడానికి. ఎందుకంటే యు ఆర్ పుట్టింగ్ యువర్ హెల్త్ ఇన్ రిస్క్. మన హెల్త్ ని మనం రిస్క్ లో పెట్టడానికి అంటే వేరే వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు వాళ్ళ వ్యూస్ కోసమో లేకపోతే ఏదో ఒక దానికోసమో పిచ్చి పిచ్చి ఇన్ఫర్మేషన్ అంతా ఎట్లా పడితే అట్లా చేసేస్తా ఉన్నారు. సో ఆ వ్యూస్ కోసం వాళ్ళు చెప్పింది మనం చేయక్కర్లేదు. నార్మల్ గా మన తరతరాల నుంచి వచ్చే చిన్న చిన్న రెమెడీస్ ప్రతి ఇంట్లో అందరికీ తెలుసు కదా. వేడి నీళ్ళు తాగండి, జలుబు చేస్తుందంటే కాస్త వేడి నీళ్ళు తాగమంటారు, గొంతు నొప్పి వచ్చిందంటే కొంచెం పసుపు మిరియాలు తాగమని చెప్తారు. సో ఇట్లాంటి బేసిక్ హోమ్ రెమెడీస్ అందరికీ తెలుసు. కొంచెం ఏదైనా కాంప్లికేటెడ్ వచ్చినప్పుడు వాటికి మనం డెఫినెట్ గా ఫస్ట్ వీ హ్యావ్ టు సీక్ ఎ డాక్టర్స్ అడ్వైస్. కరెక్ట్. ఏదైనా ఏ డాక్టర్ అన్న అవ్వచ్చు, హోమియో అవ్వచ్చు, డాక్టర్ అలోపతి అవ్వచ్చు, ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి ఫస్ట్ వెళ్ళి నాకు ఇట్లా సిమ్టమ్ ఉంది, దీన్ని ఏం చేయాలి అని ఫస్ట్ అడిగి తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఇప్పుడు దాన్ని మనం గూగుల్లో సెర్చ్ చేసో యూట్యూబ్ లో చూసో కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు. కరెక్ట్. సో మీరు బీయింగ్ ఎ న్యూట్రిషనిస్ట్ కాబట్టి ఇప్పుడు చాలా మంది ఏంటంటే నాకు ఈ ఫలానా డిసీజ్ ఉంది, న్యూట్రిషన్ ఫుడ్ డైట్ ఒకటి ఇచ్చేసేయండి దాంతో తగ్గిపోవాలి అని. డిసీజెస్ డైట్ తో తగ్గుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజీజ్ రాకుండా చూసుకోవాలి అంటే గనక మంచి ఆహారము, మంచి లైఫ్ స్టైల్ ఉండాలి. ఆహారపు అలవాట్లు, ఫుడ్ ఒకటే కాదు, ఫుడ్ తో పాటు ఓవరాల్ గా మీరు ఎట్లా ఉంటున్నా, మీకు ఎంత నిద్ర, ఎంత వాటర్ ఇంటేక్ ఉంది, మీ బాడీలో విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవంతా సరిగ్గా ఉందా లేదా, మీరు ఎంత ఫైబర్ తింటున్నారు, మీరు తిన్న ఆహారం సరిగా డైజెషన్ అవుతుందా, డైజెషన్ అయినా కూడా అక్కడ మనం తిన్న ఆహారంలో ఉన్న ఏవైతే విటమిన్స్ అండ్ మినరల్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ మనం తిన్న తర్వాత మన బాడీ అబ్జార్బ్ అవుతుందా లేదా, ఇవన్నీ మనము అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా మనమే డాక్టర్స్ కొన్ని పాయింట్స్లో ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆహారంతో, మంచి ఎక్సర్సైజ్ తోటి, మంచి లైఫ్ స్టైల్ తోటి, పీస్ ఆఫ్ మైండ్ అన్ని ఇంపార్టెంట్ అక్కడ. గుడ్ స్లీప్, పీస్ ఆఫ్ మైండ్, మనం అవతల వాళ్ళకి ఎట్లా రెస్పాండ్ అవుతున్నాము, ఎవ్రీథింగ్ వర్క్స్ ఆన్ అవర్ హార్మోన్స్ అనమాట. మన బిహేవియర్ మొత్తం మన హార్మోన్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి మన వెల్ బిహేవ్డ్ ప్యాటర్న్స్ కానివ్వండి, గుడ్ స్లీప్, ఇవన్నీ అవసరం అంటారు.
ఇవన్నీ బాగున్న తర్వాత కూడా మీకు చిన్న చిన్నవి ఏదైనా వైరల్ సీజన్స్ లో డెఫినెట్ గా వైరల్ ఫీవర్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి. అది కాకుండా ఏదైనా ప్రొలాంగ్డ్ గా హెడ్ ఏక్స్ ఉన్నా, ప్రొలాంగ్డ్ గా కడుపులో నొప్పి ఉన్నా, లేకపోతే వేరే ఏదైనా రకరకాల సిమ్టమ్స్ మీకు ఉంటే ఇమీడియట్ గా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అట్లా ఉన్నప్పుడు ఫస్ట్ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి రాకూడదు. ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఓవర్ నైట్ మనం వెయిట్ లాస్ అవ్వాలనో లేకపోతే ఏదో అచీవ్ చేయాలనో డైట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తూ ఉంటాం. అయితే డైట్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ఒక అడ్వైజ్ ఏంటంటే, వాళ్ళు నా దగ్గరికి వచ్చినా వేరే ఎక్కడ డైటీషియన్స్ దగ్గర న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళినా గానీ ముందు మీరు డైట్ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు ఎందుకు చేయాలనుకుంటున్నారు అన్నది ఫస్ట్ ఆ క్లారిటీ తెచ్చుకోవాలి. వై డూ వాంట్ టు డూ దట్ డైట్? వెయిట్ లాస్ కా, జనరల్ హెల్త్ కోసమా, లేకపోతే ఇంకా మీకు ఏమైనా వేరే ఏమైనా యూ హ్యావ్ లాట్ ఆఫ్ గోల్స్ కదా, దాంట్లో దేనికోసం మీరు ఆ డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సెకండ్ థింగ్, బిఫోర్ స్టార్టింగ్ ఎనీ న్యూ డైట్ ఆర్ ప్రోగ్రామ్ గో ఫర్ కంప్లీట్ చెకప్. బాడీ చెకప్ చేసుకోండి. బేసిక్ టెస్ట్ ఉంటాయి కదా, బ్లడ్ టెస్ట్ అని ఇవన్నీ ల్యాబ్స్ అవి చేయించుకున్న తర్వాత అవన్నీ బాగున్న తర్వాత దెన్ యూ గో అండ్ మీట్ యువర్ న్యూట్రిషనిస్ట్ ఆర్ డైటీషియన్. ఫర్ బిగ్ బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇవన్నీ తెలియదు చాలా మందికి. నాకు ఏంటో వీక్నెస్ వస్తుంది, షివరింగ్ వస్తుంది, తలనొప్పి వస్తుంది, కానీ బీపీ షుగర్ అవి చెక్ చేసుకోకుండా మీరు సడన్ గా డైట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఫర్దర్ గా అది ఇంకా వర్స్ట్ అయిపోతుంది సిచ్యువేషన్. కాబట్టి ముందు ఎప్పుడైనా ప్లాన్ చేసుకునేటప్పుడు గెట్ యువర్ టెస్ట్ డన్, దాని తర్వాత వెళ్ళి మీట్ అయ్యి సిమ్టమ్ కి బేస్ చేసుకుని డైట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇందాక మీరు అన్నారు ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు హార్మోన్స్ అని. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతుంది హ్యాపీ హార్మోన్స్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఏంటి హ్యాపీ హార్మోన్స్? మనము ఎవ్రీడే ప్రొడ్యూస్ చేసుకోవాలి, ఎవ్రీడే మనం అగ్రివేట్ చేసుకోవాలి వాటిని అంటే ఏం చేయాలి? అయితే బేసిక్ థింగ్స్ వి హావ్ టు డు. ఓకే, హ్యాపీ హార్మోన్స్ బ్యాడ్ హార్మోన్స్ అని కాదు, వీ హ్యావ్ హార్మోన్స్ ఇన్ ద బాడీ బేసికలీ. ఓకే, లవ్ హార్మోన్స్ కూడా చెప్తున్నారు. లవ్ హార్మోన్ ఇవన్నీ అదే ఒక్కొక్కటి, డోపమిన్ ఇవన్నీ ఉంటాయి మన బాడీలో హార్మోన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఒక లే మ్యాన్ కి చెప్పాలి. నార్మల్ గా నేను అలా వెళ్తున్న వాళ్ళని పిలిచి ఇట్రా నీకు ఆక్సిటాక్సిన్ తెలుసా, డోపమిన్ తెలుసా అంటే దే డోంట్ నో ఎనీథింగ్ కదా. సో లెట్ ఇస్ నాట్ కాంప్లికేట్ అవర్ బాడీలో ఏమేమి ఉన్నాయి అవన్నీ అక్కర్లేదు, అది డాక్టర్స్ జాబ్. ఓకే, కానీ మనం ఏం చేయాలి? హ్యాపీగా ఉండాలి అంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాము? నార్మల్ గా ప్రతి మనిషికి తెలుస్తుంది. ఇప్పుడు ఒక టీనేజ్ అబ్బాయి వెళ్ళి స్మోక్ చేశాడంటే నేను తప్పు చేస్తున్నాను అనే ఉంటది మైండ్ లో, కాకపోతే యూ కాంట్ కంట్రోల్ ఇట్. సేమ్ థింగ్, రోజుకి మనం ఒక 10 స్పూన్ల షుగర్ తింటున్నాం అంటే ఎక్కడో కాన్షియస్ కొడుతుంటది, తింటున్నా నాకేమైనా అవుతుందా అని. లేదు, రోజు నేను 10 గంటలకు నిద్ర లెగుస్తాను, లేట్ గా లెగుస్తాను, సరిగ్గా బ్రేక్ఫాస్ట్ చేయను, అన్ని మనకి తెలుసు ఇవన్నీ నేను తప్పు చేస్తున్నాను అని. తెలిసి కూడా మనం చేస్తాం, ఎందుకంటే మనం దాన్ని ఓవర్కమ్ అవ్వలేకపోతున్నాం. ఆ బద్ధకం, లేజినెస్ కానివ్వండి, ఏమంటారు అంతే ప్రోక్రాస్టినేషన్ అంటాం, సెడెంటరీ లైఫ్ స్టైల్, దీని నుంచి మనము బయటకి రాలేకపోతున్నాం అనమాట. చెయ్యాలనిపించిన మైండ్ బాడీ సహకరించదు అనమాట, ఆలోచిస్తూనే ఉంటాం అనమాట. ఇప్పుడు లేచి 1 కిలోమీటర్ నడిస్తే బాగుంటుంది, బట్ మనం ఎప్పటికీ చెయ్యం అది. సో ఏ రోజైతే మీరు మీ లైఫ్ స్టైల్ ని ప్రాపర్ గా పెట్టుకుంటారో, మార్నింగ్ సన్ రైజ్ కల్లా లేసి చక్కగా స్నానం చేసుకొని కాసేపు పూజ, మంచి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం మంచి ఒక రోజులో 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగేసి మధ్యాహ్నం మంచి బ్రేక్ఫాస్ట్, మీ వర్క్ ఏదైతే ఉందో అదంతా కంప్లీట్ చేసుకొని నైట్ నిద్ర 9:30 కల్లా నిద్రపోతే ఆ రోజు మీరు హ్యాపీగా ఉంటారు. మీకు తెలియకుండానే మీ హ్యాపీ హార్మోన్స్ వర్క్ చేసేస్తాయి. ఏమీ లేదు. సేమ్ థింగ్ మన లైఫ్ స్టైల్, సేమ్ థింగ్ ఆఫీస్ వర్క్స్ లో కొంతమంది పని దొంగలు ఉంటారు. పని చేయనప్పుడు మనకు ఆ ఫీలింగ్ ఉంటది, అబ్బా నేను చేయలేదు, కానీ నిజంగా ఇఫ్ యూ కంప్లీట్ దట్ వర్క్ యూ గో హోమ్ విత్ హ్యాపీ సాటిస్ఫాక్షన్ అనేది. అంతేగాని దీని హ్యాపీ హార్మోన్స్, యాడ్ హార్మోన్ అని దానికి పేర్లు పెట్టేసి ఇప్పుడు దాన్ని వెతుకులాటలో మనం లెట్స్ నాట్ కన్ఫ్యూజ్ పీపుల్ హియర్. సో ఇప్పుడు ఉన్న చాలా డిసీజెస్ లో, క్రోనిక్ కండిషన్స్ కావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు, బీపీ, ఇవన్నిట్లో ఎక్కడో స్ట్రెస్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనిపిస్తుంది. బికాస్ ఇన్ని డిసీజెస్ పెరిగిపోతున్నాయి, అంతే స్ట్రెస్, అంతే వర్క్ లెవెల్స్ పెరిగిపోయాయి కాబట్టి అనుకుంటున్నాను. సో ఈ స్ట్రెస్ అనేది ఎంత డైరెక్ట్లీ ప్రపోర్షనల్ డిసీజెస్ కి? సో స్ట్రెస్ ఇస్ మనకు తెలిసి సింగిల్ వర్డ్, స్ట్రెస్ అనే ఈజీ. అండర్ రేటెడ్ అంటే ఎవ్రీబడి యూజెస్ ద వర్డ్. పేరెంట్స్ యూజ్ చేస్తున్నారని పిల్లలు యూజ్ చేస్తారు, పిల్లలు యూజ్ చేస్తున్నారని ఫ్రెండ్స్ యూజ్ చేస్తారు. సో ఈవెన్ ఈ స్ట్రెస్ అన్న వర్డ్ ఇట్స్ జస్ట్ గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్ అనమాట. ఐఎమ్ ఫుల్లీ స్ట్రెస్డ్ అంటారు పిల్లలు కూడా, అలాగే అంటున్నారు. సో స్ట్రెస్, అసలు ఏం స్ట్రెస్ మీకు, వాట్ ఈస్ ద స్ట్రెస్ యూ హ్యావ్ అన్నది ఫస్ట్ అర్థం చేసుకోండి. ఆఫీస్ స్ట్రెస్సా, ఎమోషనల్ స్ట్రెస్సా, ఫిజికల్ గా స్ట్రెస్ అవుతున్నారా,
ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్సా, పొల్యూషన్ పరంగా స్ట్రెస్ అవుతున్నారా, కెమికల్ స్ట్రెస్సా? స్ట్రెస్ హ్యాస్ సో మెనీ థింగ్స్ యాక్చువల్గా. మనం బయటకు ఎక్స్పోజ్ అవుతుంటే ఎన్విరాన్మెంట్ స్ట్రెస్, బ్యాడ్ పొల్యూషన్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఏ స్ట్రెస్ మిమ్మల్ని బాదర్ చేస్తుంది అన్నది, స్ట్రెస్ ఇస్ అ కామన్ వర్డ్. కాకపోతే స్ట్రెస్ ని ఫర్దర్ గా మనం దేని వల్ల స్ట్రెస్, ఒక మనిషి వల్ల, ఒక కెమికల్ వల్ల, లేకపోతే ఒక యాక్టివిటీ వల్ల, దేని వల్ల మనకి స్ట్రెస్ అవుతుంది అన్నది ఫస్ట్ మనం అది అర్థం చేసుకొని దాన్ని అడ్రస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే స్ట్రెస్ అనమాట. ఓవరాల్ గా స్ట్రెస్ ఉంది అన్న వెరీ కామన్ వర్డ్. ఐ థింక్ వీ షుడ్ నాట్ యూజ్ ద వర్డ్ స్ట్రెస్ టూ మచ్. ఐఎమ్ సూపర్ స్ట్రెస్డ్, ఐఎమ్ టూ స్ట్రెస్డ్ అనేసి మనం వాడేసి అందరిని పిల్లలకు కూడా అలవాటు చేసేసి ఇంకా స్ట్రెస్ అసలు ఏం లేదు అక్కడ. నార్మల్ గా ఉండండి, దేని గురించి ఇబ్బంది పడుతున్నారు అన్నది ఆలోచిస్తే యూ కెన్ అడ్రస్ దట్ అనమాట. అఫ్ కోర్స్ స్ట్రెస్ ఉంది, నిద్ర పట్టకపోవడం కూడా ఒక స్ట్రెస్ మనకి. సో బేసిక్ గా పెద్ద పెద్ద కొంతమందికి హార్ట్ డిజీజెస్ కానీ హార్ట్ స్ట్రోక్స్ వచ్చే వాళ్ళకి ఏంటంటే అంతా బాగుంటుంది లైఫ్ స్టైల్ మొత్తం, వాళ్ళ డే టు నైట్, మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేదాకా వాళ్ళకి బ్యూటిఫుల్ రొటీన్ ఉంటుంది వాళ్ళకి. లైక్ మార్నింగ్ వర్కౌట్ చేస్తారు, దే ఈట్ దే ప్రోటీన్, ఫైబర్, షేక్స్, మిల్క్ షేక్స్ అవన్నీ తాగేస్తారు, తినేస్తారు, వాకింగ్ చేస్తారు, నీళ్ళు తాగేస్తారు. స్టిల్ దే కాంట్ స్లీప్. వెన్ దే కాంట్ స్లీప్ అప్పుడు వాళ్ళకి ఆ స్లీప్ స్ట్రెస్ అన్నది ఉంటది అనమాట. నిద్ర పట్టకపోవడం వల్ల మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళకి ఏదో ఉంటది, మైండ్ లో ఆలోచనలు ఉంటాయి. కొంతమంది ఇలా పడుకోగానే అట్లా నిద్రపోతారు, కొంతమంది గంట అయినా గానీ వాళ్ళకి నిద్ర రాదు. బికాస్ వాళ్ళు బయట చూపించుకోవడానికి అందరికి బాగా కనపడినా గానీ వాళ్ళకి సంథింగ్ ఈజ్ బాదరింగ్ దెమ్. ఎప్పుడైతే మనం నిద్రపోమో మన బాడీలో మీరు ఎంత పొద్దు నుంచి రాత్రి దాకా ఎంత మంచిగా తిన్నా, ఎంత మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినా, మీరు నిద్రపోయినప్పుడు యువర్ బాడీ హీల్స్. ఆ హీలింగ్ కి మీరు స్పేస్ ఇవ్వనప్పుడు, మంచి గుడ్ 6 to 8 hours ఆఫ్ నిద్ర మీ బాడీకి ఇవ్వనప్పుడు హీలింగ్ అవ్వదు, అరుగుదల అవ్వదు, ఏది అవ్వదు అక్కడ. యు ఆర్ క్యారింగ్ ఎ టాక్సిన్ ఇన్ యువర్ బాడీ అండ్ నెక్స్ట్ డే లెగుస్తారు. ఇట్ లీడ్స్ టు హై కొలెస్ట్రాల్, హై బీపీస్, ఇవన్నీ ఇట్ ఈస్ లింక్ టు వన్ ఆఫ్టర్ ది అదర్. మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ అంతా పర్ఫెక్ట్ గా ఉన్నా స్లీప్ రావడానికి, మీరు ఇందాక అన్నట్టు పడుకోగానే కొంతమందికి నిమిషంలో పడుతుంది, కొంతమంది గంట అయినా పట్టదు. సో గంట అయినా పట్టని వాళ్ళు ఏదైనా ట్రిక్స్ కానీ టిప్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకటి మనం తినగానే నిద్రపోయిన వాళ్ళకి డెఫినెట్ గా నిద్ర పట్టదు. మనం అన్నం తింటూనే అట్లా లాస్ట్ ముద్ద అలా అవ్విందో లేదో కొంతమంది జస్ట్ గో అండ్ హిట్ ద బెడ్. అట్లాంటి వాళ్ళకి నిద్ర రాదు. అలౌ యువర్ డైజెషన్ టు హ్యాపెన్. మనకి అరుగుదల బాగా అయినప్పుడు చక్కటి నిద్ర మనకి ఉంటుంది. కాబట్టి తినడానికి, పడుకోవడానికి అట్లీస్ట్ 2 hours అందరికీ తెలిసిందే. బట్ మన టైం కన్స్టెంట్స్ వల్ల మనం అది ఫాలో అవ్వలేం. అండ్ రెండోది ఏంటంటే, చాలా ప్లేసెస్ లో అంటే ఇంతకు ముందు నేను చాలా వీడియోస్ లో టైం కి పడుకోవాలని చెప్పాను. బట్ రాను వెన్ ఐ స్టార్ట్ మీటింగ్ పీపుల్, చాలా మందిని కలిసి చెప్పి అంత స్టడీస్ ప్రకారం ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్యాటర్న్ ఆఫ్ స్లీప్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ని ఫాలో అవ్వండి. అట్లీస్ట్ మీకు కొంతమందికి 12 గంటలకు నిద్ర వస్తే అట్లీస్ట్ బై 8 o'clock డిన్నర్ అవి చేసేసి 12కి నిద్రపోండి. ఆ 12కి నిద్రపోయినప్పుడు హ్యావ్ అ గుడ్ 6 to 7 hours ఆఫ్ స్లీప్. అలాగే టీనేజర్స్ పిల్లలకి ఈ తొందరగా నిద్రపోవడం అవ్వదు. ఇప్పుడు కొంచెం ఏమంటారు, కొంచెం 13, 14 అట్లా వచ్చినప్పుడు పిల్లలకి వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. సో అది కూడా చూసుకొని వాళ్ళని స్ట్రెస్ వేసేయకుండా, వాళ్ళు అంటే నార్మల్ గా పడుకొని ఎంట పడుతూ ఉంటారు. బట్ దే నీడ్ ఆ చేంజ్. సడన్ గా వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకి 9 o'clock నిద్ర ఫోర్స్ఫుల్ గా నిద్రపోతుంది. కాబట్టి బాగా నిద్ర వచ్చే టైం కల్లా నిద్రపోయేలాగా చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇలా స్లీప్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రెగ్యులర్ గా చేసేది ఏంటంటే, ఎనీ బాడీ మసాజ్ ఈజ్ గుడ్. ఇంటికి రాగానే మీ అంతటి మీరే ఒక మంచి, చాలా ఆయిల్స్ ఉంటాయి, అరోమేటిక్ ఆయిల్స్ ఏదన్నా తీసుకుని దాంతో చక్కగా బాడీ మసాజ్ చేసుకుని గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకొని జస్ట్ సిట్ కామ్ ఫర్ సమ్ టైమ్. కొంచెం సైలెంట్ గా కూర్చొని, మామూలుగా ఇంట్లో ఏం చేస్తామంటే, చాలా మంది అంటే అమ్మమ్మల కాలంలో ఏం చేస్తామంటే గసగసాలు వేపేసి గసగసాలు వేపేసి కొంచెం పచ్చకర్పూరం వేస్తారు. అందులో ఉత్తి గసగసాలు ఒకటే చేస్తాను, కొంచెం పచ్చకర్పూరం వేస్తే అది ఇట్లా ఒక మూటలో కట్టి దే జస్ట్ కీప్ స్మెల్లింగ్ ఇట్ అన్నమాట. పాలల్లో వేసుకొని తాగేస్తుంటారు ఇవన్నీ. బట్ ద బెస్ట్ థింగ్ ఫర్ మంచి నిద్ర పట్టాలంటే మనకి జాజికాయ, నట్మెగ్ అంటారు, జాజికాయ పొడితోటి కాస్త యాలకులు కలిపి షుగర్ లేకుండా గోరువెచ్చని పాలు, నిద్ర మీరు 10 o'clock నిద్రపోతామంటే అరౌండ్ 8:30కి ఆ పాలు తాగేసి సైలెంట్ గా మొబైల్స్ అవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ స్టే కామ్ అంతే. కావాలంటే ఒక బుక్ చదువుకోండి. బుక్ రీడింగ్ ఇస్ వెరీ వెరీ గుడ్. బుక్ లేకపోతే జస్ట్ స్టే క్వైట్ ఆర్ డూ సమ్ చిన్న వాకింగ్ అలాంటివి చేసుకుంటూ ఉంటే ఈ జాజికాయ, యాలకులు కలిపిన పాలు ఏవైతే ఉంటాయో దాంతో చక్కటి నిద్ర వస్తుంది.